నేషనల్ వైడ్గా ఈ స్పైసెస్ బోర్డు పెట్టాలి అని అంటే నిజంగా అక్కడే ఎందుకు పెట్టాలి అంటే ఎక్కువ ఉత్పత్తి అక్కడే జరుగుతుందన్న ఉద్దేశంతో పంట కూడా ఎక్కువ ఉందనేది. నిజామాబాద్ అంటే ఏంటంటే గోదావరి ఒడ్డున ఉంటుంది, ఇటు పక్కన ఆదిలాబాద్ ఉంటుంది, దాని కింద కరీంనగర్, అటు పక్కకు మళ్ళీ వరంగల్ జిల్లా, ఛత్తీస్గఢ్, ఇట్లా గోదావరి పరివాహక ప్రాంతంలో పసుపు ఎక్కువగా పండిస్తారు. అక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయి, దీనికి అనుకూలంగా భూములు ఉన్నాయి. తర్వాత రైతులు కూడా దానికి శ్రమ ఎక్కువ, 9 నెలలు కష్టపడితే కానీ పసుపు పంట రాదు. అంటే సంవత్సరానికి ఒక క్రాప్ ఒకటే పంట. తర్వాత దాన్ని మళ్ళీ ఉడికించడము. ఇంత గతంలో మనం చూసేవాళ్ళం, బెల్లం ఉడికించాలంటే చెరుకు తీసుకుపోయి ఉడికించి దాన్ని ఇది కూడా అట్లనే ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టాలి. ఆ తర్వాత కొమ్ములు తయారయ్యి దాన్ని మళ్ళీ పాలిష్ చేసి ఇట్లా బాగా ఎక్కువ మ్యాన్ పవర్, ఎక్కువ లేబర్ అవసరం. సో ఇదంతా ఏంటంటే ఎక్స్పెన్సివ్. ఒక ఎకరాకు 1,50,000 రూపాయలు ఖర్చు పెడితే కానీ ఒక ఎకరా పంట ఎంత పండుద్ది సార్? 1,50,000 భూములను బట్టి అది కూడా 20-25 క్వింటలు, కొందరు 30 క్వింటలు కూడా పండిస్తారు. సో గిట్టుబాటు రావాలంటే దానికి ఒక మద్దతు ధర ఉండాలి, ఒక ప్రత్యేకంగా బోర్డు ఉండాలి. దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. దాదాపు 80% పసుపుని మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. మన అవసరాలు పోను, ప్రపంచ అవసరాలు మనం తీరుస్తున్నాం. బాగా డిమాండ్ ఉంటుంది. మీకు విదేశీ మార్క ద్రవ్యం కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో దాని రీత్యా దీనికి ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండాలనేది మేము. కానీ మరి ఇంత లాభదాయకమైన పంట విషయంలో కూడా ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుంది? మీరు అడిగిన దాంట్లో ఇంకోటి ఏంటంటే నిజామాబాద్లో ఎందుకు పెట్టాలంటే నిజామాబాద్లో నిజామాబాద్ మార్కెట్ ఉంది. ఇలా దేశంలో పెద్ద ట్రేడింగ్ అయ్యేది నిజామాబాద్ మార్కెటే. ఓకే, నేను చెప్పాను కదా, ఈ 4 జిల్లాలకు సెంటర్ పాయింట్ నిజామాబాద్. కరీంనగర్ కావచ్చు, పాత కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, కొన్ని మెదక్ ప్రాంతాల్లో కూడా పండుతుంది. ఇవన్నిటికి కూడా సెంటర్ పాయింట్ నిజామాబాద్. సో నిజామాబాద్ రైతులు ఎక్కువ, మీకు ఆ చుట్టుపక్కల 1,00,000 మంది రైతులు ఉంటారు. కాబట్టే నిజామాబాద్ కావాలని ఫైట్ చేసాం. సో మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అమిత్ షా గారు స్వయంగా చెప్పారు, నిజామాబాద్లోనే మేము హెడ్ క్వార్టర్ పెడతామని మన ఎన్నికల్లో గెజెట్ ఇచ్చారు. కాబట్టి వీఆర్ వెయిటింగ్.